హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఫార్మ్డ్ ఇన్ 1774. 1774లో ఏర్పడిన సుప్రీం కోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఏంది సుప్రీంకోర్టు ఏర్పడిందా? ఎప్పుడు ఏర్పడింది? 1774 అంటున్నాడే. ఇదే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియం ప్రాంతంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ఏర్పడింది. ఏ చట్టం ప్రకారం అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 కలకత్తాలోని పోర్ట్ విలియంలో సుప్రీం కోర్టు ఏర్పడింది. మరి ఈ సుప్రీం కోర్టు స్ట్రక్చర్ ఏంది సార్ అంటే 1+3 అని చెప్పు. అనగా ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు. సార్ బానే ఉంది, మరి ప్రధాన న్యాయమూర్తే కదా అడిగింది వాడు. మరి ఆ ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే సర్ ఎలీజా ఇంఫే. ఆ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సార్ ఎలీజా ఇంఫే. సార్ ఆల్రెడీ బిట్టు పడింది సార్, ఎలీజా ఇంఫే గురించి ప్రశ్న పడింది. ఆయన ఎవడు అంటే ప్రధాన న్యాయమూర్తి. మరి మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఎవరు అని రేపు భవిష్యత్తులో ప్రశ్న వస్తే నువ్వు రెడీగా ఉండాలా. అంతేగా నాకు తెలీదు, నాకు రాదు, మా గురువు గారు చెప్పలేదు, ఈ సమాధానాలు చెప్పకూడదు. వినడు ఎగ్జామినర్, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ కావాల్సి వస్తుంది. సో ఈ ముగ్గురు న్యాయమూర్తుల పేర్లు కూడా ఖచ్చితంగా తెలుసుకోవలసిందే. మరి ఈ ముగ్గురు ఎవరు సార్ అంటే రాబర్ట్ చాంబర్. ఒకడేమో రాబర్ట్ చాంబర్, ఇంకొకడేమో సీజర్ లైమెస్టర్. మూడవ వ్యక్తి జాన్ చాడ్ లేదా హెడ్ అని చెప్పు. ఇంపార్టెంట్ మిత్రమా, మొదటి ప్రధాన న్యాయమూర్తి అయిపోయింది, అడిగేసినాడు. మరి మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు చెప్పు అంటే రాబర్ట్ చాంబర్, సీజర్ లైమెస్టర్, జాన్ చాడ్ లేదా హెడ్ అని కూడా అంటాడు. డన్ సార్. మరి ఈ మొదటి సుప్రీంకోర్టు గురించి అయితే మాకు చెప్పినావే, మరి ఈ సుప్రీంకోర్టు తర్వాత ఏం జరిగింది అది తెలుసుకోవాలి కదా కథ. మరి ఇదే 1774లో ఏర్పడిన సుప్రీంకోర్టు 1937లో ఫెడరల్ కోర్టుగా మారింది. అనగా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం కలకత్తాలో ఏర్పడిన ఈ సుప్రీం కోర్టే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో న్యూఢిల్లీలో పేరు మార్చుకొని ఫెడరల్ కోర్టుగా ఏర్పడింది. అక్కడ సుప్రీంకోర్టు రద్దు అయిపోయింది దాని స్థానంలో 1937 ఫెడరల్ కోర్ట్ న్యూఢిల్లీలో. సార్ మరి దీని స్ట్రక్చర్ 1+3 ఇందాకే చెప్పినావు, బాగుంది. మరి దీని స్ట్రక్చర్ ఏంది? 1+6. అక్కడ ఏర్పడిన సుప్రీంకోర్టు స్ట్రక్చర్ 1+3. మరి దాని స్థానంలో వచ్చిన ఫెడరల్ కోర్టు స్ట్రక్చర్ 1+6. ఈ 1+6 లో ఈ 1 అంటే ప్రధాన న్యాయమూర్తి, ఈ 6 మంది ఎవరు అంటే మిగిలిన న్యాయమూర్తులు. మరి ఈ ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే మ్యారీస్ గ్వారియర్ అంటాము. ఇంపార్టెంట్. సార్ మరి ఫెడరల్ కోర్ట్ అయితే ఏర్పడింది కదా, మరి ప్రస్తుత సుప్రీం కోర్టు అయితే 1950 జనవరి 28న ప్రస్తుతం ఉన్న సుప్రీం కోర్టు ఏర్పడింది. దేని స్థానంలో అంటే ఈ ఫెడరల్ కోర్టు స్థానంలోనే దాని పేరు రద్దయి సుప్రీం కోర్టుగా మారింది. ఇక్కడ ఒక సందేహం రావాలా, సార్ అసలు ఉన్న సుప్రీం కోర్టునే మార్చి ఫెడరల్ కోర్టు అని పెట్టినారు కదా, మరి మళ్ళా ఫెడరల్ కోర్టును మార్చి సుప్రీం కోర్టు ఏం సార్ ఇంకేం పని లేదా, పేర్లు మార్చుకుంటా అంటారా అంటే ఈ ఫెడరల్ అనే పదం అంబేద్కర్ కు నచ్చలా మిత్రమా. ఫెడరల్ అనే పదం ఫోడస్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. చూడాలి మిత్రమా, ఇంపార్టెంట్ కారణాలు తెలియాలా, ఊరికి గుడ్డిగా బట్టి పట్టద్దు. ఫెడరల్ అనే పదం ఫోడస్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఇక్కడ ఫోడస్ అనగా ఒప్పందము. సో బిఆర్ అంబేద్కర్ ఏం చేసినాడు, ఫెడరల్ కోర్ట్ అంటే ఒప్పందం ద్వారా ఏర్పడిన కోర్ట్ అవుతుంది. అనగా కేంద్ర ప్రభుత్వం మరియు అత్యున్నత న్యాయస్థానమైన ఫెడరల్ కోర్టు మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడినట్టుగా అర్థం వస్తుంది, అది రాకూడదు. సో ఈ ఫెడరల్ అనే పదాన్ని తీసేసి సుప్రీం, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది అంటే సుప్రీం కోర్టు. సో బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఫెడరల్ స్థానంలో ఫెడరల్ అనే పదాన్ని ఒప్పుకోలేదు మిత్రమా. సో సుప్రీం కోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఎక్కడ వచ్చింది సార్ అంటే న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో ప్రిన్స్ చాంబర్ హౌస్ లో ఏర్పడటం జరిగింది.
క్లియరా? క్రిస్టల్ క్లియర్. సార్ సార్ మరి అక్కడేమో 1+3 అన్నావు, ఇక్కడేమో 1+6 అన్నావు, మరి దీనికి స్ట్రక్చర్ లేదా? ఖచ్చితంగా ఉంది కదా. 1+7 1+7 భారతదేశంలో 1950 జనవరి 28న ఏర్పడిన మొట్టమొదటి సుప్రీంకోర్టు యొక్క స్ట్రక్చర్ ఏంది అంటే 1+7 అని చెప్పు. సార్ మరి దీంట్లో 1 అనగా ప్రధాన న్యాయమూర్తి కదా. ఆ ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్? హెచ్జే కానియా. హెచ్జే కానియా, హరిలాల్ జే కానియా. హరిలాల్ జే కానియా, హెచ్జే కానియా. వెరీ 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 ఇంపార్టెంట్ మిత్రమా. సార్ మరి ప్రస్తుతం 1950 జనవరి 28న ఏర్పడింది. పార్లమెంట్ భవన్ ప్రిన్స్ ఛాంబర్ హౌస్ లో ఉంది అంటివే, మరి ప్రస్తుతం సుప్రీంకోర్టు అక్కడే ఉందా లేదా మళ్ళీ ఏమైనా మార్చారా? ఖచ్చితంగా మార్చారు. 1958 న్యూఢిల్లీలోనే ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు మారింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏ భవనంలో అయితే ఉందో ఆ భవనంలోకి ఎప్పుడు మారింది అంటే 1958లో మారింది. ఇంపార్టెంట్ మిత్రమా, ప్రతి ఇయర్ ఇంపార్టెంటే. దీని ఫార్మేషన్ ఎక్కడి నుండి ఎక్కడికి చేరింది చూడు. 1774లో ఏర్పడింది సుప్రీంకోర్టు. 1950 జనవరి 28 నాటికి మళ్ళీ సుప్రీంకోర్టుగానే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా అవతరించడం జరిగింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సో దీని సమాధానం ఏంటి అంటే సర్ ఎలిజా ఇంపే. భారతదేశంలో 1774 అయితే సర్ ఎలిజా ఇంపే. అదే స్వాతంత్ర్య అనంతరం అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1950 అని చెప్పాలా? హరిలాల్ జే కానియా, హెచ్జే కానియా అని చెప్పాలా? క్లియరా? క్రిస్టల్ క్లియర్.